వైటమిన్ డి అనేది బాడీలో చాలా ఉపయోగకరమైన వైటమిన్. అది బాడీలో ఉన్న మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫేట్స్ అబ్జార్ప్షన్ పేగుల్లో అవసరమైనంత చేసి బోన్స్కి కాల్షియం, ఫాస్ఫరస్ని అందించే ప్రక్రియలో బోన్ స్ట్రెంగ్త్ని పెంచే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. రెండవది, ఈ వైటమిన్ మూలాన ఇమ్యూనిటీ అండ్ మిగతా జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా వైటమిన్ డి అనేది అట్లీస్ట్ 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ 17 ఏళ్ల పై వాళ్ళకి, 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ 17 ఏళ్ళు లోపు వారికి, 70 సంవత్సరాలు దాటిన వారికి ఆల్మోస్ట్ 800 to 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మైల్డ్ పేషెంట్స్ అయితే జనరల్గా వస్తే డైలీ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్, వాళ్ళ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది అంటే 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్, లేదా సూపర్ డోస్ అంటే వీక్లీ వన్స్ డోస్ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ వీక్లీ వన్స్ 8 వీక్సా 12 వీక్సా అనేది పేషెంట్ వాల్యూస్ని బట్టి మనం ఇవ్వటం జరుగుతుంది. కొత్త ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ బట్టి ఫీమేల్స్ అయితే మినిమం ఇయర్లీ 12 వీక్స్ వైటమిన్ డి సప్లిమెంట్స్, అడల్ట్ మేల్స్ అయితే కనుక 8 వీక్స్ మినిమం రెగ్యులర్ డోసేజ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఎందుకు వస్తుంది? ఆహార లోపం మూలన రావచ్చు, ఇవాళ రేపు ఆఫీస్ జాబ్స్ ఎక్కువ అయ్యి సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ అవటం మూలాన వైటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వైటమిన్ డి రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారంలో మీట్ ప్రోడక్ట్స్లో వైటమిన్ డి ఎన్రిచ్డ్ ఫుడ్స్ అనే అంటాం. సో ఓట్స్ లాంటివి, వైటమిన్ డి ఎన్రిచ్డ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే వైటమిన్ డి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.